హింసాకాండ. బంగ్లాదేశ్లో హింస కారణంతో ఎన్నో వందల మరణాలు జరుగుతున్నాయి. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామాతో నెలకొన్న హింసలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలు, హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరి మూకలు హింసకు తెగబడ్డాయి. వారు ఎవరినీ వదిలిపెట్టేటట్లేదు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూ మహిళలను రూముల్లో బంధించి అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. ఇంట్లోకి చొరబడి వస్తువుల ధ్వంసానికి తెగబడుతున్నారు. కొన్ని చోట్ల హిందూ దేవాలయాలను రక్షించడం కోసం మానవతా దృక్పథంతో స్వయంగా కొంతమంది ముస్లింలే శాంతియుతంగా కాపలా ఉంటున్నారు. జషోర్ జిల్లాలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లాదర్కు చెందిన ఓ హోటల్కు అల్లరి మూకలు నిప్పు పెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఆందోళనల ముసుగులో ఇతర మతాలకు చెందిన వారిని టార్గెట్ చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కొన్ని చోట్ల ప్రముఖులను సైతం లక్ష్యంగా చేసుకున్నాయి. ధన్మోండిలోని ప్రముఖ బెంగాలీ గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటిని దుండగులు లూటీ చేసి నిప్పు పెట్టారు. జోటేవ్గావ్ పేరుతో ఆయన ఇంటి నుంచి ఒక బ్యాండ్ను నడుపుతున్నారు. అనేక పాటలను ఇక్కడి నుంచి ఆలపించేవారు. గత ఏడాది సెప్టెంబర్లో బంగ్లా పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ కూడా ఈ ఇంటిని సందర్శించారు. రాహుల్ ఆనంద్ ఇంట్లో ఉన్న దాదాపు 3000 సంగీత వాయిద్యాలను దుండగులు చోరీ ధ్వంసం చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు రాహుల్ ఆనంద్, ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు బంగ్లా యువనటుడు సెంతో ఖాన్, నిర్మాత అయిన ఆయన తండ్రి సెలీం ఖాన్ ను కూడా అల్లరి ముఠాలు హతమార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ జీవితంలోని పలు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాను సెలీం ఖాన్ తెరకెక్కించగా కంతో ఖాన్ నటించారు. షెహన్షా, భిరోదీ వంటి సినిమాలను నిర్మించారు. స్వయంగా తుంగి ప్యార్ మియా భాయ్ అనే సినిమాను నిర్మించి దర్శకత్వం కూడా వహించారు. తన కొడుకు శాంతో ఖాన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి నిలదొక్కునేలా చేస్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడం దారుణం. ఈ నేపథ్యంలో హింసాత్మక చర్యలు వద్దు అంటూ బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసపై కాబోయే ప్రభుత్వాధినేత ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ స్పందించారు. ఈ పరిస్థితుల్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నా. ఎలాంటి హింస, విధ్వంస చర్యలకు పాల్పడకండి. మనం సాధించిన విజయం సద్వినియోగం చేసుకోవాలి. మనం చేసే తప్పుల వల్ల ఏ విజయాన్ని కోల్పోవద్దు. అర్థం పర్థం లేని హింసను సృష్టించవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇక తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనుస్ బాధ్యతలు స్వీకరించినట్టుగా బంగ్లాదేశ్ సైనిక అధ్యక్షుడు ఉజ్జమాన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే భారత సరిహద్దులకు భారీగా బంగ్లాదేశీయులు అల్లర్ల నేపథ్యంలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ సరిహద్దులకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. బెంగ్లాలోని జల్పాయిగుడి జిల్లాలో సరిహద్దులకు వందలాది మంది చేరుకున్నారు. వీరిని టీఎస్ఎఫ్ అడ్డుకుంది. మరి వీరి రాకపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.